అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం. 17 మనం చూస్తే, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ప్రియులారా, మీరు బాగా ఆలోచించినట్లయితే ఏలియా గారి గురించి ఒక సందర్భం మనకు కనబడుతుంది. అయితే ఆ సందర్భాన్ని దేవుడు వివరిస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన మన వంటి స్వభావం గల మనుష్యుడే. అయితే అతని యొక్క ప్రార్థన విధానం ఎలా ఉందంటే ఆసక్తితో ఉంది. అంటే ఈ సందర్భాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, మన లైఫ్లో ఒకే అంశం గురించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. అది మొట్టమొదటి రోజు ఆ అంశం గురించి మనం ప్రార్థించినప్పుడు ఎంత ఆసక్తితో అయితే మనం ప్రార్థన చేస్తామో, అంతే ఆసక్తిగా అదే అంశం గురించి ఒక 1 వీక్ తర్వాత మనం ప్రార్థన చేయగలుగుతున్నామా లేదన్నది ఒకసారి ప్రశ్నించుకోండి. ఉదాహరణకి, యవ్వన కాలంలో ఉన్నటువంటి చెల్లెళ్ళు కానీ, లేదా యవ్వన కాలంలో ఉన్నటువంటి తమ్ముళ్ళు కానీ వివాహ నిమిత్తం ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన అనేది నువ్వు ప్రారంభించిన మొదటి రోజు ఎంత ఆసక్తితో అయితే దేవుణ్ణి ప్రార్థిస్తున్నావో, అంతే ఆసక్తిగా ఒక 1 వీక్ తర్వాత లేదా 1 మంత్ తర్వాత అసలు అంతే ఆసక్తితో ప్రార్థన చేస్తున్నావా, లేదా అసలు దాని గురించి ప్రార్థనే చేయటం మానేసావా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మన యొక్క ప్రార్థన జీవితం ఎలా ఉంటుందంటే ప్రియులారా, మన కుటుంబం గురించి కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి అప్పుల గురించి కావచ్చు, లేదంటే కనుక మన లైఫ్లో ఉన్నటువంటి ఏవో ప్రాబ్లమ్స్ గురించి కావచ్చు, జాబ్ గురించి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవర్ స్పిరిచువల్ లైఫ్ గురించి కావచ్చు, అది ఏదైనా కానీ మనం దేవునితో మాట్లాడే విధానం అనేది వెళ్ళకొద్ది ఎలా మారిపోద్దంటే ఒక విసుగుగా ఫీల్ అయ్యే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఆసక్తితో ప్రార్థన చేయాలి. మరొక మాట కూడా మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటే, లూకాసు వార్తలో ఒక సందర్భాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం మనం చూస్తే 8వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తేనండి, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనట్టుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంటే ప్రార్థన ఎలా ఉండాలంటేనండి, విసుక్కోకూడదు. దాని గురించి మనం ఇరిటేట్గా ఫీల్ అవ్వకూడదు. మన ప్రార్థన ఎప్పుడు ఎలా ఉండాలంటే ఆసక్తితో ఉండాలి. ఒకవేళ ఆసక్తితో ఉంటే కనుక ఏలియా గారి జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలు మన జీవితంలో కూడా చేయటానికి ఏ మాత్రం కూడా వెనకడుగు వేయరు. మన జీవితంలో విసుగు చెందక ఎల్లప్పుడూ ఆసక్తితో మనం ప్రార్థించినట్లయితే కనుక ఎన్నో అద్భుత కార్యాలు మన జీవితంలో చూస్తాము. అద్భుత కార్యాల కంటే గొప్ప విషయం ఏంటంటే ప్రియులారా, అనంతకాలపు జీవితాన్ని మనం పొందుకోవటము, అనగా పరిశుద్ధతను మనం కలిగి ప్రియులారా పరలోకాన్ని పొందుకోవటము, పరలోకంలో నిత్య జీవాన్ని మనం పొందుకోవటం. కనుక గొప్పగా ఆ లైఫ్ను మనం పొందుకోవాలంటే మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే, మన ప్రార్థన జీవితం ఎలా ఉండాలంటే విసుకక నిత్యము ఎల్లప్పుడూ ఆసక్తితో ఉండాలి. కనుక ఈ విషయాలు మీకు అర్థమైన మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామని ప్రతి ఒక్కరు తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ మహోన్నతర తండ్రి, అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తున్నారు. అందుని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభువా, మీ ప్రేమలో బలపరచండి, మీ కృపలో స్థిరంగా నిలవబెట్టండి తండ్రి. మీ యొక్క నామానికి మహిమకరంగా తండ్రి అంతకంతకు వర్ధులతో ముందుకు సాగ ధన్యతను తండ్రి ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. ఈ డైలీ డివోషన్ తండ్రి ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. ఈ డైలీ డివోషన్ తండ్రి వినటం మాత్రమే కాకుండా ప్రభువా, అనేక మందికి షేర్ చేస్తున్న ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ నామ మహిమార్థమే వాళ్ళని వాడుకోండి, బలపరచండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలలో ప్రభువా కృంగిపోకుండా మీ చిత్త ప్రకారంగా తండ్రి బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి దేవా. మీ చిత్తానుసారంగా తండ్రి ప్రతి ఒక్కరిని బలపరచండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ కూడా ప్రభువా మీ చిత్త ప్రకారంగా జరిగించమని, నడిపించమని, ఈ పరిచర్యను కూడా తండ్రి మీ చిత్త ప్రకారంగా వృద్ధి చేయమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.